మీకు నయీంకు మధ్య ఏం జరిగింది? ఎందుకు మీ ఇద్దరి మధ్య శత్రుత్వము? ఏదంతా ఓల్డ్ స్టోరీ నా ఎందుకు అంటే జనాలకు తెలియదు. నయం లేకపోయా నయం కానీ నిజాలైతే బయటికి తెలవాలి కదా. చాలా సార్లు ఇప్పుడు ఆయన బతికున్నప్పుడు అంటే ఒకవేళ ఏదైనా అనుకో, ఆయన లేదు. రాములన్న సాంబశివుడన్నను టార్గెట్ చేస్తున్నటువంటి క్రమంలో మేమంతా టిఆర్ఎస్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఫోన్లు చేసి బెదిరించి ఉక్కుం జారీ చేసి ఆ నల్లగొండల వినాయకుడిని పెట్టినప్పుడు ఆడికి రావాలి, కొబ్బరికాయ కొట్టాలి, మీరు అటెండ్ కావాలి, లేకుంటే చూస్తా చేస్తా అని ఇట్లా చాలా సందర్భాల్లో ఇది చేసిండు. మీ పిల్లల్ని కూడా లేపేస్తా అని ఇంకా అంటాడు. ఇంకా ఆయన అనుకుంటే మీరు ఎట్లా దాన్ని ఫేస్ చేశారు? ఇక మేము ఒక 20 ఏళ్ళు విప్లవోద్యమంలో ఈ జీవితం ప్రజల కోసం త్యాగం చేయాలి అనేటువంటి మరణ శాసనాన్ని నుదిటిన రాసుకున్నటువంటి వాళ్ళు భగత్ సింగ్ చెప్పినట్టు నుదిటినే మరణ శాసనాన్ని రాసుకొని 20 ఏళ్ళు ప్రజా విప్లవ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళం. కాబట్టి ఈ ప్రాణం మీద, ఈ బతుకు మీద, ఈ జీవితం మీద ఈ ఒక్క క్షణం కూడా తీపి ఉండదు వీరేశాన్ని. జనం కోసము ఈడ చావాల్సి వస్తుంది, జనం కోసం ఈడ మనము త్యాగం చేయవలసి వస్తుంది అంటే దానికి ఎప్పుడైనా సిద్ధపడతాం. అంతే తప్ప దానికి ఏ రోజు కూడా పెరికితనము, బతుకు మీద తీపి, సంపద మీద తీపి అనేటువంటి వీరేశం జీవితంలో ఆయన జస్ట్